సార్ నమస్తే అండి. ఏం పేరు మీ పేరు? ఎం సత్యం. సత్యం. ఇది రేహమత్ నగరేనా? రేవంత్ నగర్. అన్న ఏం లేదు, మా ఛానల్ నుంచి సర్వే చేస్తున్నాం మేము. అంటే జిహెచ్ఎంసీ ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి ఏ విధంగా ఉండబోతుంది ఈసారి? ఎందుకంటే ప్రధానంగా కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ మెయిన్ పార్టీలు ఉన్నాయి. ఇక కవితని ఆమె కూడా ఒక సొంత కంపెనీ ఒకటి పెట్టుకున్నది. పవన్ కళ్యాణ్ కూడా మొన్ననే ఇక్కడ పార్టీ ఆఫీస్ ఓపెన్ చేశాడు. ఎట్లా ఉండబోతుంది మరి జిహెచ్ఎంసీ ఎన్నికల్లో? ఈసారి డీలిమిటేషన్లో సీట్లు పెరుగుతూ ఉన్నాయి. మరి ఎలా ఉండబోతుంది? ఎవరికి ఇక్కడ మేయర్ అవకాశం వచ్చే, ఏ పార్టీకి వచ్చే అవకాశం ఉంది? కాంగ్రెస్ పార్టీకి అవకాశం వస్తుంది. కాంగ్రెస్ పార్టీ. ఎందుకని కారణం? ఎందుకంటే అధికారంలో ఉంది కదా, దానికి వస్తుంది. దానికి వస్తుంది, అధికారం ఉంది కాబట్టి. అధికార పనుల పార్టీకి ఓట్లు వేస్తేనే మళ్ళీ మనకి పనులు జరుగుతాయి. పనులు జరుగుతాయి అంతే. అధికార పార్టీ మరి పనులు బాగా చేస్తుందా? చేస్తుంది, కొంతవరకు చేస్తుంది. కొంతవరకు ఇప్పుడు నేనే ఉన్నా, నాకు రాలే. ఏంది సీఎం రిలీఫ్ ఫండ్. సీఎం రిలీఫ్ ఫండ్ రాలే. అది వస్తుంది, చిన్నగా వస్తుంది. దేనికి పెట్టుకున్నారు మీరు? నాకు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చు. తగ్గిందా ఇప్పుడు? పర్లేదా? తగ్గింది. ఏ ఇబ్బంది ఏం లేదు. ఏం లేదు. సో పెట్టుకున్నారా? పెట్టుకున్నా. రావాలి, ఇంకా రావాలి. నమ్మకం ఉందా వస్తుందని? నమ్మకం ఉంది. ఓకే. పథకాల విషయం ఎలా ఉంది మరి? పథకాలు ఏముంది, పథకాలు 6 గ్యారంటీల. ఇప్పుడు ఒక గ్యారంటీ మహిళలది బస్సు. 200 యూనిట్ల కరెంట్ వస్తుందా? కరెంట్ వస్తుంది, మాకు వస్తుంది కరెంట్. గ్యాస్ సబ్సిడీ అంటారు కానీ మాకు రాలే. సన్నబియ్యం వస్తుంది. ఇంకా మరి మహిళలకి ఇస్తానన్న 2500 అవి రాలే. మరి వృద్ధులకి 4000 పెన్షన్ రాలేదు. వృద్ధుల కంటే అది కూడా రాలే. 2000 వస్తుంది. సో మరి కాంగ్రెస్ కి అవకాశం ఉందంటున్నారు, మరి ఇవన్నీ జరగట్లేదు కదా, మరి ఎలా ఉంటుంది అనుకుంటారు? అధికారం ఉంది కాబట్టి వస్తుంది. బీఆర్ఎస్ కి ఛాన్స్ ఉండదా? లేదు, ఛాన్స్ లేదు. ముఖ్యంగా బీజేపీ, ఎందుకంటే బీజేపీ 21 రాష్ట్రాల్లో మనకి అధికారంలో ఉంది. ఇప్పుడు సెంట్రల్లో కూడా మనకి అధికారంలో ఉంది. మోడీ మనకి ప్రధానమంత్రి. మరి బీజేపీకి అవకాశం లేదా తెలంగాణలో? అస్సలు లేదు. ఎందుకని? బీజేపీకి అస్సలు లేదు. అది ఏమంటారంటే మతతత్వ పార్టీ అంటారా? ఓకే. సో మరి హిందూ అనేది వాళ్ళు ఎజెండా ఉంది, కానీ అది మతతత్వ పార్టీ. అది లౌకిక రాజ్యంలో మతతత్వ పార్టీ చెల్లదంటారు అంతే. ఓకే. సో సెక్యులర్ దేశంలో అలాంటి పనులు వర్కౌట్ అవ్వడు. మరి హిందువుల మీద ఇబ్బంది జరుగుతుంది కదా, హిందువుల మీద దాడులు జరుగుతున్నాయి కదా. జరుగుతున్నా కానీ అది ఎక్కడ తక్కువ. సో మొత్తానికైతే బీజేపీకి అవకాశం ఉండదంటారు. బీఆర్ఎస్కి లేదు. ఒకసారి చూసారు కదా, ఒకసారి చూసినాంగా, 2 సార్లు చూసినాంగా, అంతే కదా. మీరు ఉద్యమ నాయకులేనా? ఉద్యమ నాయకులు, తెలంగాణ ఉద్యమ నాయకులు. ఓకే. మరి బీఆర్ఎస్ 10 ఏళ్ళు చూశాను అంటున్నారు. మరి అప్పుడు గవర్నమెంట్ లో ఉన్నప్పుడు డెవలప్మెంట్ బాగుందా, ఇప్పుడు బాగుందా? డెవలప్మెంట్ అంటే అప్పులు చేసిండు. అది అప్పులు తీరుస్తుండు కదా. ఇప్పుడు పాత అప్పులు తెచ్చడానికి కొత్త అప్పులు చేస్తుండు అంతే, సమస్య లేదు. కొత్త అప్పులు చేస్తుండు, పాత అప్పులు తీరుస్తుండు. మళ్ళీ ఇక్కడ అప్పు ఉంటది, అది మామూలే. సో అప్పులు చేసినా మంచిగా చేస్తున్నాడు. అవును, మంచిగా చేస్తున్నాడు. గత ప్రభుత్వం కూడా అదే చేసిందిగా. ఏమో ఇక తెలియదు. గత ప్రభుత్వం చేసింది కానీ అది 10 ఏళ్ళు చూసిరు కదా. 10 ఏళ్ళు చూసినాక ఇంకేముంటది. జిహెచ్ఎంసీ ఎన్నికలు, కార్పొరేటర్ ఎన్నికలు ఈసారి మరి సీట్లు కూడా పెరుగుతున్నాయి. ఎలా ఉండబోతుంది? బాగానే ఉంటది. ఎవరికి అవకాశం ఉంటుంది? కాంగ్రెస్ పార్టీకి ఉంటుంది. పవన్ కళ్యాణ్కి ఏం అవకాశం ఉండదు? లేదు. కవితకి లేదు. ఓట్లు పడతాయి వాళ్ళకి? ఓట్లు పడతాయేమో కానీ ఆంధ్ర ఓట్లు అన్ని తీసేస్తురుగా. ఆంధ్ర ఓట్లు తీయట్లే, ఎస్ఐఆర్ ద్వారా దొంగ ఓట్లు తీస్తున్నారు. అదే దొంగ ఓట్లు అయినా ఆంధ్ర ఓట్లు ఉన్నాయి, మస్తుగున్నాయి. ఆంధ్ర ఓట్లు తీసేస్తే ఎట్లా కుదురుతుంది? తీసేయాలి మరి. ఎట్లా? ఆంధ్ర ఓట్లు ఇప్పుడు అక్కడ ఓటు ఉంటే ఇక్కడ ఓటు ఉంటుంది. అక్కడ ఓటు ఉంటే తీసేయాలి, ఇక్కడ ఓటు ఉంటే ఉంచుకోవాలి. ఇక్కడ ఓటు ఉంచుకోవాలి, ఓటు ఉన్న వాళ్ళకి ఇక్కడ ఓటు తీసేయాలి. అంతే మరి. ఓకే. 2 రాష్ట్రాల్లో ఉండకూడదు. ఒకటే రాష్ట్రంలో ఉండాలి. సో మరి సర్ అనేది మంచిదేనా? మంచిదే. రైట్ అన్న, థ్యాంక్ యూ.